దేవునికి స్తోత్రం చెప్దాం గట్టిగా. హల్లెలూయా. చేతులు పైకెత్తి బిగ్గరగా స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథములో నుండి సామెతల గ్రంథము 18వ అధ్యాయము 14వ వచనాన్ని ఒకరు చదవండి. సామెతల గ్రంథము 15వ అధ్యాయము 13వ వచనము ఒకరు చదవండి. సామెతల గ్రంథము 12వ అధ్యాయము 25వ వచనము ఒకరు చదవండి. పరిశుద్ధ గ్రంథం సెలవిస్తున్న మాట, నరుని ఆత్మ వ్యాధిని నోచును, నలిగిన హృదయము ఎవడు సహింపగలడు? వినాలి. నలిగిన హృదయాన్ని ఎవడు సహింపగలడు? సంతోష హృదయము ముఖమును తేటగా ఉంచుతుంది, మనో దుఃఖము వలన ఆత్మ నలిగిపోవును. ఒకని హృదయములో విచారము దాన్ని కుంగజేస్తుంది. ఈ 3 లేఖన ఆధారమును బట్టి మనకు అర్థమవుతున్న మాట ఏంటంటే బిడ్లారా, మానవుని హృదయాన్ని ఏమి కుంగదీస్తుంది, మానవుని యొక్క మనస్సును ఏది కుంగదీస్తుంది, మానవుని యొక్క మనస్సును ఏది నశింపచేస్తుంది అనే విషయాన్ని ఇక్కడ దేవుని వాక్యం మాట్లాడుతుంది. మనోవేదన, విచారము, దుఃఖము, ఆందోళన, ఆవేదన, బాధ మానవుని యొక్క ఆత్మను నశింపచేస్తుంది, మానవుని యొక్క హృదయాన్ని గాయపరుస్తుంది, మానవుని యొక్క జీవితంలో నెమ్మది లేకుండా రోగిగా మారుస్తుంది. విచారము మనిషిని కుంగదీస్తుంది, విచారం మనిషిని గాయపరుస్తుంది, విచారము మనిషికి నెమ్మది, సమాధానము, స్వస్థత, విడుదల, ఆనందము లేకుండా చేస్తుంది. ఒక వ్యక్తి సమాజంలో కలవకుండా సమాజానికి, సంఘానికి దూరముగా చేసేది ఏంటి చెప్ప? మనోవేదన, విచారము. హల్లెలూయా. నీ జీవితంలో విచారము, డిస్కరేజ్మెంట్, నిరుత్సాహము నిన్ను ఏ విధంగా నాశనం చేస్తుంది? నిన్ను నిరుత్సాహపరిస్తున్నప్పుడు నువ్వు నువ్వు ఎలా ఏమి కోల్పోతున్నావు, దాన్ని కోల్పోవడం వల్ల దేవునికి ఎలా దూరమవుతున్నావు, అది ఎక్కడికి దారి తీస్తుంది? దేవుని సంగమా, ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. నిరుత్సాహపరచబడుట, విచారము, మనోవేదన. శ్రమలకు గురైతున్నప్పుడు నీ జీవితంలో నువ్వు ఎలా ఉంటున్నావు? ఒక వ్యక్తి హృదయంలో విచారం ఉంటంట, అతను కుంగు చేయబడతాడు, అతను కుంగిపోతాడు, అతను బలహీనపరచబడతాడు, ఆమె బలహీనపరచబడుతుంది. అయితే ఈ బలహీనతలకు నువ్వు డోర్స్ ఎప్పుడైతే ఓపెన్ చేస్తావో నీ హృదయంలోకి వచ్చి నీ నాశనం చేస్తుంది. నువ్వు బలహీనపరచబడం, డిస్కరేజ్మెంట్, నిరాశ, నిస్పృహ నీ జీవితంలో చాలా ప్రమాదకరమే. ఈ నిరాశ, ఈ నిస్పృహ, ఈ విచారము ఒక మనిషిలో విశ్వాసాన్ని చంపేస్తుంది, ఒక మనిషి ఆశ లేకుండా బ్రతికేటట్లు చేస్తుంది, ఒక మనిషి ఆ ఉత్సాహం లేకుండా బ్రతికేటట్టు చేస్తుంది, ఒక మనిషికి నిరీక్షణ లేకుండా చేస్తుంది. ఏ వ్యక్తి అయితే ఈ విచారం అనే ఆత్మ చేత పీడింపబడతాడు, ఈ విచారం అనే దయ్యపు శక్తుల చేత పీడించబడతాడు, ఈ విచారం అనే దురాత్మ శక్తుల చేత పీడించబడతాడు, ఏ వ్యక్తి అయితే విచారానికి ద్వారం తెరుస్తాడో, ఏ వ్యక్తి అయితే ఎప్పుడైతే బాధ, వేదన, విచారాన్ని అంగీకరిస్తాడో అతని జీవితంలో విశ్వాసం కోల్పోతాడు, వారి జీవితంలో ఉత్సాహం, ఉజ్జీవం, ఎంతయాజం కోల్పోతారు, ఇంట్రెస్ట్ కోల్పోతారు, ఆశ ఉండదు, బ్రతుకు మీద ఆశ ఉండదు, పని మీద ఆశ ఉండదు, వ్యక్తులతో ఉండలేరు, వ్యక్తులతో మాట్లాడలేరు, ప్రేమించలేరు, సమాజంతో కలవలేరు, సంఘంతో కలవలేరు, ఒంటరి జీవితాన్ని కోరుకుంటారు. ఇది నిరుత్సాహం వలన కలుగుతున్నది. ఒక వ్యక్తి విచారములో ఉన్నప్పుడు, ఒక వ్యక్తి బాధలో ఉన్నప్పుడు, ఒక వ్యక్తి కన్నీటిలో ఉన్నప్పుడు, ఒక వ్యక్తి పడిపోయినప్పుడు దేవుని ప్రజలుగా, దేవుని నమ్ముకున్న మనం చేయవలసిన మాట ఏం తెలుసా? ఆ వ్యక్తిపై దయ చూపించాలి, ఆ వ్యక్తిపై కనికరం చూపించాలి, ఆ వ్యక్తిని బలపరిచి లేవనెత్తి ముందుకు నడిపించే వారిగా మనము ఉందుముగాక. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఎట్టి పరిస్థితుల్లో మనం ఓడిపోయినా, జారిపోయినా, పడిపోయినా, కూలిపోయినా నిరుత్సాహపడద్దు, భయపడద్దు, దేనికి బెదరొద్దు, దేనికి ధైర్యంగా ఉండాలి.
వీ హ్యావ్ టు ఫేస్ ద ప్రాబ్లమ్స్ ఇన్ అవర్ లైఫ్స్. మన జీవితంలో కష్టాలు వస్తాయి, శ్రమలు వస్తాయి, ఒంటరితనం వస్తుంది, బాధ వస్తుంది, నింద వస్తుంది. అయిన వారే మన దూరం నిలుస్తారు. ప్రజలు మనతో మేలు పొంది వారి అవసరాలు తీర్చుకొని మన మీద నిందలేసిపోతారు. అయినా మనం భయపడద్దు, కుంగిపోవద్దు, ధైర్యముగా మనము నిలబడాలి. ఒక మనిషి హృదయంలో దుఃఖము, విచారం కలుగజేస్తుంది. ఆ విచారం వల్ల మనిషి కుంగిపోతాడు, డిప్రెషన్లోకి పోతాడు. ఆ మనిషి విచారం వలన ఓడిపోతాడు, పడిపోతాడు. నువ్వు పడిపోతున్నావా, ఓడిపోతున్నావా, జారిపోతున్నావా, సక్సెస్ కావట్లేదా, మరలా ప్రయత్నించు. కానీ విచారించకు, కుంగిపోకు, బాధపడకు, దుఃఖపడకు, మనోవేదన చెందకు. నీ జీవితంలో దేవుని మీద విశ్వాసం ఉంచు. దేవుని వాగ్దానం సెలవిస్తుంది. దావీదు భక్తుడు అంటున్నాడు, నా ప్రాణమా నాలో ఎలా కుంగిపోయినావు, నా ప్రాణమా నువ్వు ఎందుకు భయపడుతున్నావు? ఎవరి జీవితంలో అయితే విచారం ఉంటుందో వారు సమాజం నుంచి చిన్నగా దూరమైపోతారు, సంఘం నుంచి దూరం అయిపోతారు, స్నేహితుల నుంచి దూరం అయిపోతారు, కుటుంబం నుంచి దూరం అయిపోతారు. ఒంటరిగా బతకాలనుకుంటారు, లోన్లీగా బతకాలనుకుంటారు. నిరుత్సాహం అనేది ఎంత ప్రభావం తెలుసా? డిస్కరేజ్మెంట్ అనేది ఎంత ప్రమాదం తెలుసా? ఒక మనిషిని చివరికి ఒంటరి చేస్తుంది. మోస్ట్ ఆఫ్ ద సూసైడ్ కేసెస్, చాలామంది సూసైడ్ చేసుకొని చచ్చిపోయే వాళ్ళ యొక్క చరిత్ర కనుక మనం చూస్తే, వాళ్ళు నిరుత్సాహానికి గురై భయపడి ఆందోళన చెంది చివరికి మనుషుల నుంచి దూరమై, సమాజం నుంచి దూరమై చివరికి సావే శరణం అనుకుంటారు. దేవుని బిడ్డలారా, నీలో నిరాశ నిస్పృహ కలిగినప్పుడు, నువ్వు అనుకుంది జరగనప్పుడు, కావాలనుకున్నది దొరకనప్పుడు, నువ్వు పోరాటం చేస్తున్నప్పుడు నువ్వు కుంగిపోవద్దు. మనం అనుకున్నది జరగనప్పుడు, మనం కావాలనుకున్నది దొరకనప్పుడు, మనం పోరాటం చేసిన, ప్రయత్నం చేసిన, కష్టపడినా మనకు రిజల్ట్ నెగిటివ్ వచ్చినప్పుడు మనలో విచారం కలుగుతుంది. ఈ డిస్కరేజ్మెంట్ అనేది ఎంత భయంకరమంటే మనిషి యొక్క సెల్ఫ్ కాన్ఫిడెన్స్ దెబ్బతీస్తుంది. మనిషి యొక్క సెల్ఫ్ బిలీవ్, అంటే నేను ఇది చేయగలను, ఇది నేను నిరూపించగలను, నేను ఇది జయించగలను అనే మనిషి యొక్క ఆ విశ్వాసాన్ని దెబ్బతీసేది కుంగుదల. అందుకోసమే పరిస్థితులు ఏమైనా కావచ్చు, ఎలాంటి పరిస్థితులు మనకు ఎదురైనా రావచ్చు, ఎలాంటి వ్యక్తులు మనకు ఎదురైనా కావచ్చు, ఎలాంటి అనుభవాల గుండా మనం వెళ్ళొచ్చు. దేవుని బిడ్డలారా, ఇలాంటి పరిస్థితుల్లోనే మనం ధైర్యముగా నిలబడదుముగాక. హల్లెలూయా. సావే శరణం కాదు, సమస్యకు పరిష్కారం చావు కాదు. ఎదురండి నిలబడాలి, సమస్యను జయించాలి. సమస్యకు కారణం ఎక్కడుందో వెతుక్కోవాలి. ఆ కారణాన్ని ఎత్తుకొని ఎలా మనం దాన్ని జయించగలుగుతామని ఆలోచన చేయాలి. కానీ ఒంటరిగా కూర్చొని బాధపడుతూ ఏడుస్తూ కుంగిపోతే నీ హృదయములో కుంగిపోవడం వల్ల మనిషికి రోగాలు వస్తాయి. ఒక విచారము, ఒక దుఃఖము, ఒక ఆలోచన మనిషిని రోగిగా మారుస్తుంది. మనం చాలాసార్లు చూస్తాం, కొన్నిసార్లు మనకంటే చిన్నోళ్ళు ముసలోళ్ళ లెక్క కనిపిస్తారు. మనకల్లా చిన్నోళ్ళు చెంపలని జారిపోయి, జబ్బలని జారిపోయి, నెత్తంతా తెల్లబడి, ముఖమంతా వాడిపోయి రాలిపోయినట్టు ఉంటుంది. అరే ఏమైందిరా, నువ్వు నాకంటే చిన్నవాడివి కదా, మంచిగా ఉంటివా, ఇట్లా అయిపోయినావు. ఎందుకంటే ఒక మనిషిని హృదయములో, అంతరంగములో కలిగే బాధ బాహ్య రూపంగా శరీరమును కుంగదీస్తుంది. దేవుని వాక్యం సెలవిస్తున్న మాట, మనం నిరుత్సాహపడవద్దు, ధైర్యంగా ఉండాలి. అపవాదైన సాతాను మనిషిని ఒంటరిగా చేసి చంపేస్తుందండి. ఈరోజు సమాజంలో ఈ సూసైడ్ చేసుకునే వాళ్ళు, ఆత్మహత్యలు చేసుకునే వాళ్ళు, వాళ్ళ చివరికి ఒంటరి అనే ఫీలింగ్కి వచ్చినా చచ్చిపోతారు. వాళ్ళు నా అన్నవారు మన చుట్టూ ఉన్న ఆ ఆప్తులున్నా, స్నేహితులున్నా, కుటుంబ సభ్యులున్నా, బంధువులున్నా, ఆ ఒంటరితనం ఎప్పుడైతే వారు ఆ ఒంటరితనంలో పడిపోతారో, ఆ ఒంటరితనం ఎప్పుడైతే వారిని వేధిస్తుందో, ఆ విచారణ ఎప్పుడైతే వేధిస్తుందో, వాళ్ళు ఏమంటో తెలుసా, బతుకుట కంటే చచ్చిపోవటే మేలు. జాగ్రత్త దేవుని సంగమా. నీలో ఒంటరితనం నేను వేధిస్తున్నట్లయితే, ఒంటరితనము మనోదుఃఖమును కలగజేస్తుంది. ఒంటరితనము, నిరాశ ఆత్మను నశింపజేస్తుంది. నీ ఆత్మ నశించిపోతున్నప్పుడు ఆల్టర్నేట్గా నీ శరీరం కూడా నశించిపోద్ది. ఒక మహాత్ముడు అన్నాడు, డిప్రెషన్ ఒంటరితనం వల్ల అంటే డిప్రెషన్, లోన్లీనెస్ లీడ్స్ టు డిప్రెషన్, డిప్రెషన్ లీడ్స్ టు క్రానికల్ డిసీజెస్. అనగా ఒంటరితనము మనోవేదన గురి చేస్తుంది,
మనోవేదన దీర్ఘకాలిక వ్యాధులకు నడిపిస్తుంది. హృదయ సంబంధమైన జబ్బులు వస్తాయి, హార్ట్ స్టాక్లు వస్తాయి, హార్ట్ పోటులు అవుతాయి. ఒంటరితనం అనేది అపవాది వాడే బాణములో ఒక బాణం. అది ఎందుకు ఒంటరితనం తెలుసా? వెన్ యు ఆర్ ఓపెనింగ్ ద డోర్ ఫర్ ద లోన్లీనెస్, అపవాది వచ్చేస్తుంది. నీ జీవితంలో ఒంటరితనము, డిప్రెషన్ వల్ల నువ్వు బాధపడుతున్నట్లయితే దేవుని వాక్యము సెలవిస్తుంది, ఆయన వైపు చూస్తే ఆయన మనకు నూతన బలమును ఇచ్చునుగాక. ఆత్మీయ జీవితంలో నిరాశ, ఆత్మీయ జీవితంలో కూడా మనకు కలిగే నిస్పృహలు ఏంటంటే, దేవుడు నన్ను పట్టించుకుంటలేడు, నాకేం మేలు చేయట్లేడు, నేను ఉపవాసం ఉండి ప్రార్థన చేసినా ఏం జరగలేదు, నా జీవితంలో ఎన్నిసార్లు ప్రార్థన చేసిన ఉపయోగం ఏంది, వాగ్దానాలు చేసినట్టు దేవుడు ఏ వాగ్దానం నెరవేరబడలేదు, నాకంటే లోకస్తులు మంచిగా ఉంటున్నారు, నా జీవితంలో ఏమీ ఉపయోగం లేదు, ప్రార్థన చేసిన ఉపయోగం లేదు, వాక్యం చదివిన ఉపయోగం లేదు, ఉపవాసం ఉన్న ఉపయోగం లేదని నిరాశను తీసుకొస్తుంది అపవాదైన సాతాన్. ఆ దురాత్మకు మందు లేదు, అది నీలోకి ప్రవేశించకుండా ఉండాలి. అందుకోసమే దావీదు భక్తుడు, నా ప్రాణమా నువ్వెలా కుంగి ఉన్నావు, నా ప్రాణమా ఎందుకు నువ్వు తొందరపడుతున్నావు, నా దేవుని యందు నిరీక్షించు, నా రక్షణకర్తైన దేవుడు ఉన్నాడు నాకు. తన ప్రాణంతో చెప్పుకుంటున్నాడు, నేను భరించలేను అని చెప్పేవారు ఎవరో తెలుసా? నిరుత్సాహమైన స్పిరిట్ ఆఫ్ డిస్కరేజ్మెంట్, బలహీనపరుచు ఆత్మచేత పీడించబడుతున్నారని అర్థం. వారి చుట్టూ మనుషులే ఉంటారు, ఇంట్లో మనుషులే ఉంటారు, చుట్టూ మాట్లాడే వాళ్ళు ఉంటారు. వాళ్ళ మనసు ఏం చెప్తా తెలుసా? నువ్వు ఒంటరి దానవు, నువ్వు ఒంటరి వాడవు, నీకు ఎవ్వరూ లేరు, నువ్వేం చేయలేవు, నువ్వేం సాధించలేవు, నేనించి ఏది కాదు, నన్ను ప్రేమించేవారు ఎవరు లేరు, చచ్చిపోవాలి అనే ఆలోచన తీసుకొస్తుంది ఒంటరితనం. అందుకోసమే దేవుడు నరుడు ఒంటరిగా ఉంటా మంచిది కాదు. ఆ ఒంటరితనం వల్ల అనేక శ్రమలు కలుగుతాయి, అనేకమైన శోధనలు కలుగుతాయి, అనేకమైన పాపము చేసే ఆలోచనలు కలుగుతాయి. కనుక యేసుక్రీస్తు ప్రభుల వారు తన శిష్యులను ఆజ్ఞాపించి మీరు సర్వలోకానికి వెళ్ళని చెప్తున్నప్పుడు మీరు ఇద్దరిద్దరుగా వెళ్ళమని చెప్పాడు. నీ జీవితంలో ఒంటరితనానికి, విచారానికి నువ్వు తావియొద్దు. ఒకవేళ ఒంటరితనము నిన్ను వేధిస్తుందేమో, ఆ వేదన నుంచి నువ్వు బయటపడాలని దేవుడు కోరుకుంటున్నాడు. హల్లెలూయా. ఈ ఒంటరితనము, డిప్రెషన్ ఎప్పుడు కలుగుతుందో తెలుసా? వెన్ యూఆర్ రిజెక్టెడ్ బై సమ్మన్, మన ఇతరుల చేత ధృవీకరించబడ్డప్పుడు, ఉద్యోగం నుంచి తీసివేయబడ్డప్పుడు, పనుల నుంచి తీసివేయబడ్డప్పుడు, లేదా పదవి పోయినప్పుడు ఈ రిజెక్షన్ను తట్టుకోలేదు ఒంటరితనం. రెండోది ఒంటరితనం ఎప్పుడో తెలుసా? దీర్ఘకాలిక వ్యాధులకు గురైనప్పుడు, రోగం విడిచిపోనప్పుడు, రోగం సంవత్సరాల కొద్ది మనం వెంటాడుతున్నప్పుడు ఇక నా బ్రతుకు ఇంతేలే అనుకుంటాడు. మూడోది ఒంటరితనం ఎప్పుడు కలుగుతుంది తెలుసా? క్రిటిసిజం, ఇతరులు విమర్శించినప్పుడు. క్రిటిసిజాన్ని తెలుగులో ఏమంటారు? విమర్శన. సద్విమర్శ తీసుకోవాలి. చాలామంది సద్విమర్శ తీసుకోరు. సద్విమర్శ అంటే దైవజనుడు సంఘంలో నిలబడి చేస్తాడు, నువ్వు పరిశుద్ధంగా బ్రతకాలి, నీలో ఉన్న పాపము, నీలో ఉన్న గర్వము, నీలో ఉన్న మోసము, నీలో ఉన్న అవిధేయత, నీలో ఉన్న శరీర స్వభావం చచ్చిపోవాలి అని చెప్పినప్పుడు మనలో మనం పరిశీలించుకోవడం, అవునా నాలో గర్వం ఉందా, అహంకారం ఉందా, పాపం ఉందా, శరీర కోరిక ఉందా అని మనం ప్రశ్నించుకొని దానిని ఎప్పుడైతే సరి చేసుకుంటామో అది సద్విమర్శ. దుర్విమర్శ ఏంటో తెలుసా? విమర్శిస్తున్నప్పుడు నీవు దాన్ని తట్టుకోక దాని మీద తిరుగుబాటు చేయడం ఒకటి. రెండోది దుర్విమర్శ ఏంటో తెలుసా? నువ్వు ఎదుగుతున్నప్పుడు నీ ఎదుగుదలను చూసి ఓర్చుకోలేరు. నువ్వు మంచిగా 10 మందిలో సంతోషంగా పేరు తెచ్చుకున్నప్పుడు ఎవరో ఒకరు ఆ పేరు చూసి తట్టుకోలేరు, క్రిటిసైజ్ చేస్తాను, నిన్ను విమర్శిస్తాడు. ఆయన చూడు పాప కష్టపడి పైకి వచ్చాడంటే ఆ పడినోడు ఏం చేస్తాడు తెలుసా? తట్టుకోలేనోడు ఎలా క్రిటిసైజ్ చేస్తాడు తెలుసా? ఆయన పైకి వచ్చాడు, 10 మందిని తొక్కుంటూ పైకి వచ్చాడని ప్రచారం చేస్తాడు. అలాంటి మాటలు విన్నప్పుడు కూడా మనిషి హృదయము కుంగిపోతుంది. ఒకని హృదయములో విచారము వానిని కుంగదీస్తుంది, దయగల మాటలు వానికి ఏం కలగజేస్తాయంట? సంతోషాన్ని కలగజేయునుగాక. హల్లెలూయా,
హల్లెలూయా. దేవుని బిడ్డలారా, నీ హృదయములో విచారం తీసివేసుకో. మనుషులన్న మాటలు పట్టుకొని, ఆ మాటలు హృదయంలో పెట్టుకొని, ఆ మాటలు తలపోసుకుంటూ నువ్వు నష్టపోకు. బయట ఎవరో తిడితే, గొడవ పెట్టుకుంటే, వాళ్ళు తిట్టిన మాటలు నీ మనసులో పెట్టుకొని నువ్వు తలపోసుకోవడం అంటే ఏంటిది? కళ్ళద్దాలది. తలపోసుకోవడం అంటే ఏంటిది? రోజు జ్ఞాపకం చేస్తున్నాను, ఇంతలా మాట, అంతలా మాట, ఇంతలా మాట, అంతలా మాట, నన్ను తిట్టిరు అని నువ్వు ఎప్పుడైతే తిట్టినోడు ఒక్కసారి తిట్టి మర్చిపోతాడు. నువ్వు తిట్లు పడ్డ నీవు అన్న మాటలు నువ్వు విని విచారించుకొని నీ జీవితంలో అనారోగ్యానికి గురవుతున్నావు. లోన్లీనెస్ లీడ్ టు డిప్రెషన్ లీడ్స్ టు క్రానికల్ డిసీజెస్. ఒంటరితనము మనోవేదన గురి చేస్తుంది. మనోవేదన మానసిక రోగిగా మారుస్తుంది. మనోవేదన నీ యొక్క జీవితంలో రోగాలను తీసుకొస్తుంది. దేవుని వాక్యం అందుకని అంటుంది, 1 పేతురు పత్రిక 5వ అధ్యాయము 7వ వాక్యాన్ని చదువుగా విందాం. 1 పేతురు పత్రిక 5వ అధ్యాయము 7వ వాక్యాన్ని చదువుగా విందాం. ఆయన మిమ్ములను గురించి చింతించుచున్నాడు గనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి. హల్లెలూయా, హల్లెలూయా. మనం ఏం చేస్తామంటే చాలాసార్లు దేవుని ఆయన మీ గురించి చింతించుచున్నాడు గనక చింత యావత్తు అంటే అర్థమైంది. మనం ఏం చేస్తామంటే, చాలే దేవా, అమ్మో అన్నీ ఆయన మీద ఇస్తే ఎట్లా? దేవుడు ఏమన్నంటే మీ చింత యావత్తు ఆయన మీదై. బిడ్డ పెళ్ళా ఆయన మీదై, కొడుకు పెళ్ళా ఆయన మీదై, వ్యవసాయమా ఆయన మీదై, ఉద్యోగమా ఆయన మీద ఆధారపడు. దేవుడా, నా చింత మొత్తం నీకు ఇస్తున్నాయ్యా, ఇక నువ్వు ఆలోచించు. ఇది దేవుడు చెప్పిన మాటల. మీ చింత యావత్తు నా మీద వేయుడి. దేవుని వాగ్దానం ఉంది, మీ చింత యావత్తు నా మీద వేయుడి. ఐ కేర్ ఫర్ యూ. నేను మీ గురించి ఆలోచించుతున్నాను. దేవుని బిడ్డలారా, ఈ విచారము, ఈ మనోవేదన, ఈ నిరుత్సాహపరచు ఆత్మ నిన్ను కుంగదీస్తుంది. దేవుని కార్యాలు చూడకుండా, దేవుని కోసం బ్రతకకుండా, సమాజంలో నువ్వు ఉన్నతంగా ఎదగకుండా, నీ కుటుంబంలో నీవు ఆరోగ్యంగా బ్రతకకుండా చేసే ఆత్మ నిరాశపరిచే ఆత్మ, నిస్పృహపరిచే ఆత్మ. మానవుని జీవితంలో విచారం అనేది, నిరుత్సాహం అనేది, డిస్కరేజ్మెంట్ అనేది, నిరాశ అనేది చాలా అత్యంత ప్రమాదకరమైంది. నీ జీవితంలో ఎందుకు నువ్వు ప్రభావితంగా జీవించలేకపోతున్నావు, ఎందుకు నువ్వు సక్సెస్ఫుల్గా జీవించలేకపోతున్నావు అంటే, నీ జీవితంలో కలుగుతున్న డిస్కరేజ్మెంట్స్కు నువ్వు ఆగిపోతున్నావు, సాగిపోక. దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం ఇది నీతో మాట్లాడుతుంది. మనుషులు నిన్ను నిరుత్సాహపరిచిన, పరిస్థితులు నిన్ను నిరుత్సాహపరిచిన, మనము ప్రభు వైపు చూస్తే జయించబడదుముగాక.